ఏ విధంగా అంటే నేను వెంకీని స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తే వెంకీ వినయ్ అన్నయ్యని ఆ కిడ్నాపర్స్ నుంచి విడిపించుకుని బయటికి తీసుకొస్తానన్నాడు. ఆ కిడ్నాప్ చేసింది ఎవరో వాడికి తెలుసంటనా? కనిపెడతానన్నాడు. మీ అన్నయ్యని కిడ్నాప్ చేయించింది వాడే అని వాడిని లోపలేయించింది మీ అమ్మ. నువ్వు వాడి మాటలు ఎలా నమ్మావు? మమ్మీ ఆవేశంలో వెంకీని లోపలేయించింది, కానీ ఆలోచించి చూడండి, అమ్మకి వెంకీ శత్రువు అవుతాడేమో గాని వెంకీకి అన్నయ్య బావవుతాడు. చెల్లెలి భర్తని తనెందుకు కిడ్నాప్ చేస్తాడు? అన్నయ్య కోసమే వెంకీని బయటికి తీసుకొచ్చాను. వాడు బయటపడితే మునిగేది మనమే. మనమెందుకు మునుగుతాం మమ్మీ? ఎందుకంటే మీ అన్నయ్యని కిడ్నాప్ చేయించింది మనమే కాబట్టి. అన్నయ్యని నువ్వు కిడ్నాప్ చేయించడం ఏంటి మమ్మీ? ఎందుకు? ఆ వెంకిగాడి అమ్ముందే, ఆ శారద ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినది మా అన్నయ్య నాకు కాకుండా పోయినాడు. ఇప్పుడు దాని కూతురు మన ఇంట్లో కోడలుగా అడుగు పెడితే నీకు మీ అన్నయ్య లేకుండా పోయే ప్రమాదం ఉండదు. కాబట్టి ఆ వెంకిగాడు బయటే ఉంటే ఏదో ఒకటి చేసి వాడి చెల్లిని మన ఇంటి కోడలుగా తెచ్చి కూర్చోబెడతాడని ఊహించే మీ అన్నయ్యని దాచేసి ఆ నేరం వెంకిగాడి మీదకి తోసేసి వాణ్ణి లోపల వేయిస్తే నువ్వు మొత్తం నాశనం చేసి పెట్టినావు. ఈ విషయం నాకు స్టేషన్ లోనే చెవిని పడేసుంటే రివాల్వర్ పక్కన పడేసి నీ పక్కకు వచ్చేదాన్ని కదా మమ్మీ. అది చెప్పడానికే కదమ్మా మీ అమ్మ నిన్ను అన్నిసార్లు పక్కకి రమ్మని పిలిచింది. అయినా నువ్వు వినిపించుకుంటే కదా. అవును కదా. సారీ మమ్మీ. కోప్పడుకు మమ్మీ. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఇకపై నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను.